మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు. అధ్యాయం 43. ప్రియ బాంధవి. ప్రతి జీవితంలోనూ కష్టసుఖాలు రెండూ ఉంటాయన్నా కొందరి జీవిత సముద్రంలో వరుసగా దుఃఖతరంగాలే ఉత్పన్నమవుతాయి. కొందరి జీవితవనంలో నిరంతరం మలయ సమీరాలే ప్రసృతమవుతాయి. కొందరికి దారి పొడుగునా కష్టపరంపరే ఎదురవుతుంది. కొందరి జీవిత పథం వారి ఇష్టం వచ్చినట్లు మలుపులు తిరుగుతుంది. కొందరు కష్టాల బరువు మోయలేక నడుం విరిగి కూలబడతారు. కొందరు కష్టమైన సుఖమైన నిర్లిప్తంగా అనుభవిస్తారు. కొందరు నేర్పుతో కష్టాలనే సుఖాలుగా మార్చుకుంటారు. కొందరు ఓర్పుతో కష్టాలను కష్టాలుగానే కష్టంగానే అనుభవిస్తారు. మరిడమ్మగారు చివరి కోవకు చెందుతుంది. ఆమెకు బ్రతుకు బాటలో అడుగడుగునా ఎదురు దెబ్బలే. ఆమె బ్రతుకు కడలిలో నిత్యము తుఫానులే. అయినా ఆమె ఓర్పుతో పడవ నడిపిందే కానీ ఏనాడు అధైర్యపడలేదు. సీతాపతి తాతగారికి కలిగిన కష్టం పెండ్లితో ఒక విధంగా గట్టెక్కిందనుకున్నా అంతలోనే బ్రహ్మాండం సుబ్బారావు గారి మరణంతో కనకమ్మ బామ్మ సుడిగుండంలో పడ్డది. ఆ కుటుంబంలో ఎవరికి ఏ కష్టం కలిగినా అది మరిడమ్మగారికి తగిలే దెబ్బే. ఇక కనకమ్మ బామ్మగారి సంసారం కూడా తానే మోయవలసి వస్తుందని, వడ్ల ధర తగ్గిపోయినందువలన అది దుర్భరమే అవుతుందని సీతాపతి తాతగారు విచారించారు. చెట్ల క్రింద, పుట్టలపైన, చెరువుల్లో, కాలవల్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మ హాయిగా నిశ్చింతగా ఆడుకుంటూ ఉండేది. బ్రహ్మాండం సుబ్బారావు తాతగారు చనిపోయిన 3వ మాసంలో మరిడమ్మగారు రేటూరు వెళ్ళి కనకమ్మ బామ్మను మన్నవ తీసుకొచ్చింది. చిన్నవాడైనందున లోకనాథం బాబాయ్ వెంటనే ఉన్నాడు. సెలవులైనందున నాన్నగారు కూడా వచ్చారు. బామ్మ మన్నవ వచ్చిన 2 మాసాలకు ప్రసవించింది. చైత్ర బహుళ ఏకాదశి నాడు సాయంకాలం 4 గంటలకు ఆడపిల్ల పుట్టింది. తాతగారింట్లో అమ్మకంటే చిన్నపిల్లలు లేనందున పురిటిలోనే బామ్మను తాకి పసిపిల్లనెత్తుకుండేది అమ్మ. ఇరుగు పొరుగు వారందరూ బ్రహ్మాండం సుబ్బారావు గారిని స్మరించి సానుభూతి ప్రకటించారు. ఆయనకు ఆడపిల్లలంటే ఎంతో ప్రేమ అని, తీరా ఆడపిల్ల పుట్టేసరికి ఆ ముద్దు ముచ్చట చూసుకునేందుకు లేకుండా తానే పోయాడని. ఆ పిల్లకు పేరు పెట్టనందున అందరూ పాప అని మాత్రమే అనేవారు. పాపకు 6 నెలలు వచ్చేదాకా పాప పెంపకం బాధ్యత అమ్మయ్యే వహించింది. అమ్మే ఉగ్గు పెట్టేది, అమ్మయే పాలు పట్టేది. రోజు 2-3 ఇళ్ళు తిరిగి ఆవు పాలు తెచ్చేది. అప్పటికి అమ్మ వయస్సు 9 సంవత్సరాలు మాత్రమే. పాపత్తయ్యకు స్నానం మాత్రం చేయిస్తూ వికలాంగుడైన నరసింహారావుతో కాలక్షేపం చేసేది బామ్మ. లోకనాథం బాబాయిని మన్నవ పాఠశాలలో చేర్చారు. సెలవులు పూర్తి కాగానే నాన్నగారు పాఠశాలలో చేరేందుకు బాపట్ల వెళ్ళగానే ఒక రోజున సీతాపతి తాతగారు మన్నవ గ్రామ కాపురస్తురాలి అయిన పులిపాక చెల్లమ్మ గారితో కనకమ్మ బామ్మగారి సంసార భారాన్ని వహించడం ఇక తన వల్ల కాదని వ్యక్తం చేశారు. ఆమె మరిడమ్మ తాతమ్మతో అన్నది ఆ విషయం. పూర్తిగా తానే భరించనక్కర్లేదు, నా బండి వడ్లు ఉన్నాయి అని మరిడమ్మగారు అంటూ ఉండగా ఆ విషయం కనకమ్మ బామ్మ చెవులు సోకింది. కనకమ్మ బామ్మ పరిస్థితులను, తన స్థితిని తీవ్రంగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి మరిడమ్మగారిని సమీపించి, నేను ఎక్కడనో అక్కడ పని చేసుకుని బ్రతుకుతాను, అన్నయ్యకు కష్టం కలిగించడం ఎందుకు అని చెప్పి సమాధానం కూడా వినకుండా చిన్నపిల్లలిద్దరినీ తీసుకొని బాపట్ల వెళుతున్నానని చెప్పి విజయవాడ వెళ్ళింది. మరునాడు నాన్నగారు బాపట్ల నుండి మన్నవ వచ్చి సీతాపతి తాతగారితో నిజామాబాద్ నుండి సామాన్ తీసుకువెళ్ళమని కబురొచ్చింది, అమ్మ ఏమంటుందో, నేను వెళదామంటే రైలు ఛార్జీకి డబ్బు లేదు, ఏం చేయాలో తోచటం లేదు మామయ్య అన్నారు. నేను మాత్రం ఏం చేసేది, వడ్లకు ధర తగ్గిపోయింది, పుట్టి 28 రూపాయలు కూడా కొనేవాడు లేడు. వడ్ల ధర తగ్గి ఆదాయం తగ్గినా ఖర్చు మాత్రం తగ్గించుకోలేకుండా ఉన్నాం అన్నారు సీతాపతి గారు. అంతలో మరిడమ్మ గారు వచ్చి నాన్నగారిని అవతలకు తీసుకెళ్ళి జరిగిన విషయం అంతా వివరించి, మీ అమ్మకు కష్టం తోచి బాపట్ల వెళతానని వెళ్ళింది, బాపట్లకు రాలేదా అని అడిగింది. రాలేదే. అంతలో అమ్మ అందుకొని అన్నది, ఒకవేళ బెజవాడ వెళ్ళిందేమో, నిన్న నరసింహారావుతో చెబుతుంటే విన్నాను అని. నరసింహారావుకు కూడా మీ నాన్న జబ్బే ప్రారంభించినట్టుంది నాన్న అన్నది మరిడమ్మగారు. నాన్నగారి కన్నులు సజలమైనాయి. ఆలోచనల భారంతో బరువెక్కాయి. చివరకు గద్గద స్వరంతో, అడుక్కు వచ్చి అయినా
ఆమెకు పెట్టి నేను తింటాను అని వాకిట్లోకి వెళ్ళారు. అక్కడ అరుగు మీద కూర్చుని అమ్మ, లోకనాథం బాబాయ్ కబుర్లు కథలు చెప్పుకుంటూ ఉన్నారు. అప్పుడు రాత్రి 7:30 అయింది. నాన్నగారు లోకనాథం బాబాయ్ చేతిలో ఒక ₹1/2 పెట్టి ఏమైనా కొనుక్కో అని చెప్పి, అమ్మ నీతో ఏమీ చెప్పిపోలేదా అని అడిగారు. చెప్పకే, చెప్పే వెళ్ళింది. చదువుకుంటూ అనసూయతో ఆడుకుంటూ ఉండు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను, నరసింహాయికి మందిప్పించి తీసుకువస్తాను అని చెప్పెళ్ళింది అన్నారు లోకనాథం బాబాయ్. లోకనాథం బాబాయిని దగ్గరకు తీసుకొని, నీవు దిగులు పడకు నాన్న, నాన్నగారు ఎక్కడికి పోలేదు, నిజామాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు, మనము అక్కడికి వెళదాం అన్నారు నాన్నగారు. మరిడమ్మ తాతమ్మ వారిని లోపలికి తీసుకెళ్ళి అన్నం పెట్టింది. నిత్యము రాత్రివేళ ప్రొద్దుపోయిన తర్వాత పున్నయ్య గారి తోటలోకి వెళ్ళడం అమ్మ అలవాటు. కానీ ఆనాడు ఆ కార్యక్రమం విరమించుకొని నాన్నగారు పడుకున్న మంచం దగ్గరకు వచ్చి చేతి గాజు ఒకటి తీసి నాన్నగారి చేతిలో పెట్టి, ఇదిగో బావా, ఒకటి అత్తయ్య తీసుకువెళ్ళింది, ఒకటి నీకు ఇవ్వమన్నది. నిజామాబాద్ నుంచి ఉత్తరం వస్తే వెళ్ళి సామాన్ తీసుకురమ్మన్నది. ఎవరికీ చెప్పవద్దన్నది. దిగులు పడవద్దు, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని ఆమె వెళ్ళింది అని చెప్పిందమ్మ. ఇవి మా నరసింహారావు మురుగుల వలె ఉన్నాయి. మా లోకనాథానికి ఉండేవి, చిన్నప్పుడు నాకు ఉండేవి. వీటిని ఇట్లా ఖర్చు పెట్టుకొనవలసి వచ్చింది అని నాన్నగారు బాధపడ్డారు. కానీ అవి అమ్మ మురుగులే. ఒకటి బామ్మకిచ్చింది, మరొకటి నాన్నగారికి ఇచ్చింది. కానీ ఆ విషయం అమ్మ చెప్పలేదు, నాన్నగారు తెలుసుకొనను లేదు. మరునాడు ఉదయం నాన్నగారు విజయవాడ వెళ్ళి రైల్వే స్టేషన్ అంతా వెతికారు. బామ్మ కనిపించలేదు. క్రితం రోజుననే బామ్మ నెరిగిన వాళ్ళు చూచి బామ్మకు నచ్చజెప్పి బాపట్ల తీసుకువెళ్ళారు. నాన్నగారు విజయవాడ నుండి నిజామాబాద్ వెళ్ళి బాపట్లకు సామాన్ తీసుకొచ్చారు. కానీ వాటిని దాచుకునే స్థలం లేక అడిగిన వారందరికీ తలా ఒక వస్తువు పంచారు. కనకమ్మ బామ్మ బాపట్ల చేరిన వారం రోజులకి భారతత్తయ్యకేదో గాలి పట్టిందని, పడిపోయిందని కబురొచ్చింది అత్తవారింటి నుంచి. ఆమె అత్తవారిల్లు బాపట్లలోనే. చిదంబరరావు గారికి ఒక్కతే కూతురైనందున చాలా గారాబంగా చూచేవారు. తాను వచ్చినందువలన అట్లా అయిందని అంటారేమోనని కనకమ్మ బామ్మ బాధపడ్డది. భారతత్తయ్య గారి అత్తవారింట్లో మీ నాన్న ఏదో హత్య చేశాడు, అదే ఇలా చుట్టుకున్నది అన్నారు. రంగమ్మ తల్లి పట్టి పీడిస్తున్నది అన్నది అన్నపూర్ణమ్మగారు. అత్తగారింటిలోని ఒరిపిడి వల్ల మనసు చెదిరిట్లా అయింది అని చిదంబరరావు గారు ఉద్దేశపడ్డారు. వెంటనే భారతత్తయ్య జబ్బు విషయం మన్నవ్వకు తెలియజేశారు. మన్నవ్వకు తెలియగానే మన్నవ నుండి అందరూ బయలుదేరి బాపట్ల వచ్చారు. మన్నవ నుంచి బంధువులు వచ్చేసరికి భారతత్తయ్యను కూడా అత్తగారింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చారు. భూత వైద్యులను పిలిపించారు. చికిత్స ప్రారంభమైంది. అన్నపూర్ణమ్మగారికి రంగమ్మగారే అట్లా పట్టిందని అనుమానమైనందువలన అమ్మ మీద కూడా ప్రేమ తగ్గి కోపం ఏర్పడ్డది. క్రమంగా గుంటూరు జిల్లాలోని భూత వైద్యులందరూ వచ్చి ప్రయత్నించారు. కానీ ఫలితం ఏమీ లేకపోయింది. ఒక రోజున భారతత్తయ్య గారి మామగారు దేశరాజు రంగారావు గారు వచ్చి, ఇది ఏదో వంశంలోని వారు ఘోర హత్య చేసిన మహాపాప ఫలితం. ఒకచోట ప్రశ్నకు వెళితే ఇది తండ్రి చేసిన నేరానికి శిక్ష అని చెప్పారు అన్నారు. అందాక తాతగారి కుర్చీ పక్కనే నిల్చొని చెప్పేదంతా వింటున్న అమ్మ తాను కలగజేసుకుని, మొన్న నేను అణా పెట్టి ప్రశ్నకు వెళితే దేశరాజు రంగారావు గారి 2వ కుమారుడు, మసూచి వలన చనిపోయిన పిల్ల ఇద్దరూ కలిసి పట్టి పీక్కు తింటున్నారు అని చెప్పారు. కావలిస్తే మనం పోదాం రండి, చెప్పిన వారిని చూపిస్తాను అన్నది. చిదంబరరావు తాతగారు బల్లపై చేతితోనే దబదబా బాది పకపక నవ్వి బావగారు బావగారు అని అరిచారు. అమ్మ మాటలకు, చిదంబరరావు గారి అట్టహాసానికి రంగారావు గారు చిన్నబుచ్చుకుని, ఎవరి అమ్మాయి అని అడిగారు. మా అన్నయ్య మనవరాలు, బావమరిది కూతురు, లోగడ రోజు మీ ఇంటికి వచ్చేదే అన్నారు చిదంబరరావు గారు. ఆ చప్పుడు విని ఏమిటా అని ఇంట్లో నుంచి అన్నపూర్ణమ్మ గారు, సీతాపతి తాతగారు, మరిడమ్మ తాతమ్మ, వెంకట సుబ్బయ్య తాతగారు అందరూ బయటకొచ్చారు. అన్నపూర్ణమ్మగారు వస్తూనే ఏమిటి చప్పుడు అని అడిగింది. ఏమీ లేదు, చిన్నపిల్ల కదూ, అనసూరి తెలిసి తెలియని మాటేదో అన్నది అన్నారు చిదంబరరావు గారు. ఏమిటి ఆ మాట?
దాని సంగతి నేను కనుక్కుంటాను. పెద్దవారిని ఏమన్నదేమిటి అని అడిగింది అన్నపూర్ణమ్మగారు. జరిగిన విషయం వివరించి, మరి అమ్మాయి ఎక్కడ విన్నదో ఆ ఇద్దరు పిల్లల సంగతి నాకే ఇంతవరకు తెలీదు. వారిద్దరూ భారతికి పట్టారని అనసూరి అంటున్నది అన్నారు చిదంబరరావు గారు. అందులో అబద్ధమేమున్నది? లక్ష్మణాచార్యులు గారు అన్నారు అన్నది అన్నపూర్ణమ్మగారు. అలాగా, నాకు తెలియదే. అయినా ఇవన్నీ అనవసరం. దాని విధి ఎట్లా ఉన్నదో అట్లా జరుగుతుంది అని సర్దివేయటానికి చిదంబరరావు గారు ప్రయత్నించారు. ఏది ఎట్లా జరిగినా మా ఇంట్లోనూ వద్దు, మీ ఇంట్లోనూ వద్దు. ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుని ఉండండి, అమ్మాయికి తగ్గిందాకా అని రంగారావు గారు సలహా ఇచ్చారు. సరే, ఆలోచిద్దాం. భోజనానికి లేవండి, వేళయింది అన్నారు చిదంబరరావు గారు రాజీ ధోరణిలో. ఇప్పుడు భోజనం చేయనండి, త్వరగా వెళ్ళాలి, స్కూలు వేళ అయింది అన్నారు రంగారావు గారు. అన్నం తినే పని ఎక్కడైనా తప్పదుగా అన్నది అమ్మ. ఈ పిల్ల చాలా అసాధ్యంగా ఉన్నదే అన్నారాయన. అవును, కొందరు అసాధ్యం అనుకుంటారు, కొందరు అమాయకం అనుకుంటారు. ఎవరు ఎట్లా అనుకుంటే అట్లా అన్నారు చిదంబరరావు గారు. వెళ్ళి వస్తాను బావగారు. 2-3 నెలలు చూసి వాడికి పెళ్లి చేస్తాను, చిన్నవాడు అని రంగారావు గారు వెళ్ళారు. ఆయన వెళ్ళగానే అన్నపూర్ణమ్మ గారు, ఏమి సంబంధం? ఇది వద్దు అని మొదట్లోనే చెప్పాను. దేశరాజు వారు భాగ్యవంతులని భ్రమపడి పిల్ల నోట మట్టి కొట్టాం అన్నది. అబ్బబ్బా, అనవసరంగా మాట్లాడక లోపలికి పో అని చిదంబరరావు గారు కసిరారు. అయితే తాతయ్య, మన్నవ వెంకయ్య గారు మీకిచ్చి చేసి అత్తయ్య నోట్లో మన్ను కొట్టినట్టేగా అని అడిగిందమ్మ. అరవకమ్మా, అందరూ నిన్ను కోపడతారు. ఆయనకు చూడు, ఇందాక నీ మీద ఎంత కోపం వచ్చిందో అన్నారు చిదంబరరావు గారు. కోపం వచ్చేదేముంది తాతగారు, అది వాళ్లకు ఉన్నదేగా అన్నది అమ్మ నవ్వుతూ. ఆ సాయంకాలమే చిదంబరరావు గారు ఇల్లు ఖాళీ చేసి రైలుపేటలోని ఒక ఇంట్లో చేరారు. రైలుపేటలోనే మరొక ఇంట్లో కనకమ్మ బామ్మగారు చేరింది. అమ్మ అక్కడా ఇక్కడా ఉండేది. నరసింహారావుకు జబ్బెక్కువైంది. అది క్షయే అని నిర్ణయింపబడి చికిత్స ప్రారంభింపబడింది. వ్యాధి క్రమంగా ప్రబలిపోయింది. పాపత్తయ్యకు తలనిండా పుళ్ళు లేచినాయి. అయినా అమ్మ నడుం పుండు పడేటట్లుగా ఎల్లప్పుడూ అత్తయ్యను ఎత్తుకుండేది. లోకనాథం బాబాయితో కథలు కబుర్లు చెబుతూ దిగులు పడకుండా చూసేది. నరసింహారావుకు మందులు మాకులు కనుక్కుంటూ ఉండేది. నాన్నగారికి ఎప్పుడు ఏం అవసరమవుతుందో అనుక్షణం విచారిస్తూ ఉండేది. బామ్మకు ఇంటి పనుల్లో సహకారం అందిస్తూ ఉండేది. సీతాపతి తాతగారింటిలో పారిజాతమై దివ్య సౌరభాలు విరజిమ్మిన అమ్మ చిదంబరరావు తాతగారింటిలో రత్నదీపమై భవ్యకాంతులు వెదజల్లిన అమ్మ కనకమ్మ బామ్మగారింటికి ప్రియ బాంధవి అయింది. అధ్యాయం 43 ప్రియ బాంధవి సమాప్తం. జయ హో మాతా.